లైఫ్ కూడా మనకి ఆన్సర్ లేని పజిల్స్ ఎన్నో ఇస్తుంది కదా, అందులో ఈ ఆటిజం ఒకటి. ఆటిజం మచ్ లైక్ దిస్ రూబిక్స్ క్యూబ్ ఈజ్ అ మిస్టరీ. ఎవరికీ తెలీదు ఇది ఎందుకు వస్తుంది అండ్ ఎలా సాల్వ్ చేయాలి అని. బట్ ఒకటైతే నిజమండి, గివింగ్ అప్ ఇస్ నాట్ ద ఆన్సర్. ప్రేమ, పేషెన్స్ అండ్ పట్టుదల, ఏదో ఒక రోజు మనం అందరం కలిసి దీన్ని సాల్వ్ చేస్తామని నమ్మకం. మాలాంటి పేరెంట్స్కి ఆటిజం అనేది ఒక శాపమా? లైఫ్కి మాన్యువల్ అంటే ఏం ఉండదండి. మాన్యువల్తో మనం ఏం పుట్టాము, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ పేరెంటింగ్ ఎ చైల్డ్ విత్ ఆటిజం. ఈ లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి అండ్ ఆల్సో మూమెంట్స్ ఆఫ్ జాయ్ కూడా ఉంటుంది. ఈ జర్నీలో అయితే ఒక విషయం అయితే నేర్చుకున్నా, దట్ యాక్సెప్టెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని. ఆటిజం మా సన్ అయితే చూస్ చేసుకుంది. స్టార్టింగ్లో చాలా కుమిలిపోయాం, బట్ వీ ఎంబ్రేస్డ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ నౌ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ పవర్ టు హెల్ప్ విహాన్ గ్రో, లెర్న్ అండ్ సమ్ డే బికమ్ ఇండిపెండెంట్. నేను విహాన్ చూసుకోవడానికి నా జాబ్ ఎప్పుడైతే వదిలేశానో అప్పుడే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను టు డాక్యుమెంట్ అవర్ లైఫ్స్. నాట్ జస్ట్ అబౌట్ ఆటిజం అండి, అబౌట్ ఎవ్రీథింగ్, అవర్ పర్సనల్ మూమెంట్స్, స్ట్రగుల్స్ అండ్ అవర్ జాయ్స్. ఇనిషియల్లీ ఈ ఛానల్ అయితే ఆటిజం అవేర్నెస్ కోసం అయితే స్టార్ట్ చేసింది కాదండి, బట్ అలాంగ్ ద వే ఇట్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే బాగా వస్తున్నాయి, క్వశ్చనింగ్ అవర్ చాయిసెస్. లైక్ అసలు మీరు మూవీస్కి ఎందుకు వెళ్తున్నారు, షాపింగ్కి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు నాన్ ఆటిజం రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, అసలు మీరు మీ పిల్లని ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరెందుకు ఇలా బ్రతుకుతున్నారు? నా క్వశ్చన్ చాలా సింపుల్ అండి, వై నాట్? ఒక ఆటిస్టిక్ కిడ్స్కి పేరెంట్స్ అవుతే మాకు నచ్చినట్టు బ్రతికే హక్కు మాకు లేదా? డోంట్ వీ డిజర్వ్ సమ్ జాయ్, నార్మల్సీ అండ్ మూమెంట్స్ ఆఫ్ పీస్? మేకింగ్ వీడియోస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్లీహుడ్. ఇది మా జాబ్సే అండ్ దట్ డజంట్ మీన్ వీఆర్ ఇగ్నోరింగ్ అవర్ చైల్డ్. దిస్ ఈజ్ అవర్ ఫ్రీకింగ్ లైఫ్ అండ్ వీ నో హౌ టు లివ్ విత్ ఇట్. మీరు సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి, కానీ ఇంకొకరు లైఫ్లోకి దూరి గెలికే సలహాలు ఇవ్వకండి. ఇండియాలో దరిద్రం ఏంటో తెలుసా అండి? పావర్టీ కాదు, ఇదిగో ఇదే, ఇంకొకరు బతుకుల మీద పడేయడం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి కానీ ఆటిజం గురించి వీడియోస్ పెట్టాలంటే వేరే వీడియోస్ పెట్టకూడదంట. మీ హస్బెండ్ని జాబ్ మానేసి ఇంట్లో కూర్చొని పిల్లాన్ని చూసుకోమని చెప్పండి. ఏం సంపాదన లేకుండా ఒక నెల బ్రతకండి చూద్దాం. మీకు యూట్యూబ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుందేమో, బట్ మాకు ఇది ఒక జాబ్. మీరు చేస్తున్న జాబ్ లాంటిదే మాది కూడా ఇది ఒక జాబే. మీరు పని చేస్తేనే మీకు మనీ వస్తాయి, అలానే మేము వీడియోస్ పెడితేనే మాకు మనీ వస్తాయి. అల్టిమేట్లీ ఎవరికైనా మనీ కావాల్సిందే కదా. అసలు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా? టీవీ ఆన్ చేసి అంతా యూట్యూబ్లోనే కదా. మేము వీడియోస్ షూట్ చేస్తున్నాం, వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అంటే ఇది మా జాబే, ఇదే మా జీవనోపాధి. మూవీస్కి వెళ్ళొద్దంట, షాపింగ్కి వెళ్ళొద్దంట, నాన్ ఆర్టిస్టిక్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేద్దంట. ఒకవేళ విహాన్ నార్మల్ కిడ్ అయితే ఇలాంటి కామెంట్స్ వచ్చేవా? మూవీ ఎందుకు వెళ్తున్నావు, విహాన్ని చూసుకోవచ్చు కదా. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొని సినిమా చూడడం అవసరమా? విహాన్కి ఏదైనా మెడిసిన్ కొనియచ్చు కదా. ఎందుకు ఇలా నాన్ ఆర్టిస్టిక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నావు? అరే 1000 పెట్టి టికెట్ కొంటే మీకు అది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ చాలా మందికి ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా. 1000కి కొన్ని వందల రేట్లు రిటర్న్స్ కూడా వస్తాయి. కేవలం ఆటిజం గురించి వీడియోస్ చేయలేకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తా అంటే ప్లీజ్ వెళ్ళిపోండి. ఇది నా జాబ్. నా జాబ్ ఎలా చేయాలో మీ సలహా అక్కర్లేదు, వెళ్ళిపోండి. అండ్ ఫర్ దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అండి.